మదిలో నిన్ను కలుసుకుందుమో మా కుమరం భీము నీ ఆశయాలు సాధించుకుంటామో మా కుమరం భీము నీ ఆశయాలు సాధించుకుంటామో మా కుమరం భీము సాధిస్తాం కోరం భీము ఆశయాలు సాధిస్తాం కోరం భీము ఆశయాలను అన్న ఈరోజు ఆదివాసుల ప్రపంచ దినోత్సవం కదా, మీరు ఎక్కడి నుండి వచ్చారు కదా? నేను సూర్యాపేట తెలంగాణ రాష్ట్ర సంఘం ఈరోజు ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి? ఈరోజు 9 ఆగస్టు ఐక్యరాజ్య సమితి మరి 1992లో గిరిజనులకంటూ ప్రపంచవ్యాప్తంగా ఒక దినం ఉండాలని చెప్పి ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆ క్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గిరిజనుల యొక్క హక్కులు వాళ్ళ యొక్క అభివృద్ధి ఏ మేరకు జరిగిందనేది సమీక్షించుకోవడానికి ఈ దినాన్ని ఐక్యరాజ్య సమితి సూచించింది. ఆ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు అఫీషియల్ గా డిక్లేర్ చేస్తున్నాయి. సంఘాలు కూడా అన్ని సంఘాలు కూడా ఈరోజు అన్ని జిల్లాల్లో ఆదివాసీ దినోత్సవాన్ని ఒక సమీక్ష దినంగా మరి ఏ మేరకు స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి చెందారు, ఇంకా ఏ హక్కులు కావాలి, ఏ సమస్యలు మిగిలిపోయా అనే అంశం మీద ఈరోజు సమీక్ష దినంగా మరి కొమరం భీం యొక్క ఆశయం ఏదైతుందో ఈ రాష్ట్రంలో ఇంకా నెరవేరలేదు. రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు గడిచిన నేటికి మరి గిరిజనుల ఆదివాసుల యొక్క అభివృద్ధికి ఎక్కడా నోచుకోలేదు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ కమిషన్ సపరేట్ గా చేయలేదు. ఇతర రాష్ట్రాల్లో కేంద్రంలో ఎస్టీ కమిషన్ సపరేట్ గా ఉంది. ఆదివాసుల విషయంలో నిధులు మళ్లించకుండా ఒక ఏజెన్సీని కూడా ఏర్పాటు చేశారు. మరి ఆ నిధులు మళ్లించకుండా మిగిలిపోయిన నిధులు మరో సంవత్సరం అభివృద్ధి చేయడానికి మరి అది ఎలాంటి దాఖలాలు లేదు. కేవలం నిధులు మళ్లిస్తున్నారే తప్ప అభివృద్ధి సమీక్షించి ఒక కమిషన్ వెయిట్ చేసి ఈ రాష్ట్రంలో మరి తెలుగు రాష్ట్రాల్లో మరి ఒక కమిషన్ వేసి ఏ రకంగా ఈ ఆదివాసులు గిరిజనులు అభివృద్ధి చెందారో ఒక నివేదిక తెప్పించుకోవడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవట్లేదు, పాలకులు పూనుకోవట్లేదు. ఇక్కడ వేసిన అక్కడ గొంగళ విధంగా ఈరోజు అటవీ ప్రాంతంలో హక్కుల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ హక్కులు వాళ్ళ భూములు అనాది కాలం నుంచి 70-80 సంవత్సరాలు స్వాతంత్రం కంటే ముందు వాళ్ళు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ పోడు వ్యవసాయం చేసుకుంటూ నిలుస్తున్నారు. వాళ్ళకు ఒక హక్కు పత్రం ఇవ్వడానికి కూడా ఇంకా అలసత్వం. మరి కేవలం వైఎస్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొంత మేరకు హక్కు పత్రాలు ఇచ్చారు. దాని తర్వాత ఈ పాలకులు ఎవరు కూడా ఆదివాసుల పట్ల గిరిజనుల పట్ల మరి ఎలాంటి అభివృద్ధికి నోచుకోవట్లేదు. ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. మరి ఈ రాష్ట్రంలో గిరిజనులు మరి ఏ రకంగా అభివృద్ధి చెందుతారు? దాదాపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి కేవలం హామీలు ఇస్తున్నారే తప్ప, జీవోలు తీస్తున్నారే తప్ప, కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప అభివృద్ధి దోహదపడే విధంగా గిరిజనుల యొక్క ఆదివాసుల యొక్క శాఖని ఆదివాసులకు ఇవ్వకుండా ఎవరికో ఇస్తే ఏ రకంగా ఆ శాఖ కానీ అభివృద్ధి కానీ ఆదివాసులు చెప్పుకోవడానికి నోచుకుంటారు. అదే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో మరి వాల్మీకి బోయల్ని వాళ్ళు చాలా అభివృద్ధి చెందారు. వాళ్ళని అసెంబ్లీలో తీర్మానం చేసి చంద్రబాబు గారు మరి గత ప్రభుత్వం ఇక్కడ మరి కేంద్రానికి పంపించారు. మేము కోరేది ఒకటే, ఉన్న వాళ్ళే అభివృద్ధి చెందట్లేదు. వేరే బీసీ కులస్తులను తీసుకొచ్చి ఎస్టీలో కలిపితే ఇంకా ఏ మేరకు నిధులు కానీ నిధులు పెంచరు, విధులు పెంచరు. ఆ శాఖలకి వాళ్ళకే పాలకులకి నాయకత్వం ఇవ్వకుండా కేవలం ఇతరులను తీసుకొచ్చి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసి ప్రభుత్వాలు
పబ్బం కలుపుకుంటున్నారే తప్ప ఎలాంటి అభివృద్ధికి నోచుకోవట్లేదు. కాబట్టి మేము కోరేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే మరి అందరి పాలకులతో గిరిజన సంఘాలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన అంశాల మీద మరి ఒక సూచనలు తీసుకొని దాని క్రమంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళాలి. రాష్ట్రంలో అఫీషియల్ గా కాన్స్టిట్యూషనల్ గా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే అందులో ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. పక్క రాష్ట్రంలో ఇతర సంఘాలు, నాయకులు, ప్రముఖులు, ఆదివాసుల శ్రేయభిలాషులు కూడా కమిటీలో తీసుకొని మరి సూచనలు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అఫీషియల్ గా మరి సమీక్ష చేసి తీర్మానాలు చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో అలాంటి దాఖలాలు ఎక్కడ కూడా కనబడట్లేదు. మరి ఐటీడీఏలు ఉన్నాయి, ఐటీడీఏ పనితీరు పెంచడం కానీ, ఐటీడీఏలో ఐఏఎస్ ఆఫీసర్ వేయటం కానీ, ఆ నిధులు ఆడిటింగ్ చేయించడంలో కానీ నిధులు మళ్లిస్తున్నారు తప్ప ఆడిటింగ్ చేసి మరి ఎవరైతే తప్పు చేస్తే వాళ్ళని పనిష్మెంట్ ఫిక్స్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది ఎక్కడ కూడా దాఖలాలు జరగట్లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదివాసులు గిరిజనులతో సమావేశం ఏర్పాటు చేసి ఆదివాసుల అభివృద్ధికి మరి దోహదపడి జీవో నంబర్ 3ని తక్షణమే అమలు చేయాలని చెప్పి మరి స్థానికంగా ఉండే ఆదివాసులకి అక్కడే గిరిజనుల ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ గిరిజన ఐక్యవేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై ఆదివాసి, జై జై ఆదివాసి.